హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఏపీ సీఎం గారు తొలి సంతకం చేసినటువంటి వైఎస్ జగన్ మన సీఎం గారు తొలి సంతకం చేసినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ పథకం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే దీనికి కావాల్సిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తుంది అని తెలుసుకోబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక దీనికి అర్హతలు ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్లో 10,000 ఉండాలి. పట్టణ ప్రాంతాలు అంటే టౌన్స్లో 12,000 లోపు, 10,000 12,000 లోపు ఉండాలి ఫ్రెండ్స్. అంటే విలేజెస్లో 10,000 అంతకంటే తక్కువ, పట్టణాల్లో 12,000 అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి ఉండొచ్చు, లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు. మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలిపి కూడా 10 ఎకరాలు మించకూడదు ఫ్రెండ్స్. కుటుంబం మొత్తానికి 4 చక్రాల వాహనం ఉండకూడదు ఫ్రెండ్స్. ఆటో ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు, ట్రాక్టర్ వీటికి మినహాయింపు ఫ్రెండ్స్. అంటే ఆటో ట్యాక్సీ, సొంత కారు కాకుండా ఆటో ట్యాక్సీ దాని మీద జీవనోపాధి ఉన్న వాళ్ళకి, అలాగే ట్రాక్టర్లు వీళ్ళకి మినహాయింపు ఇచ్చారు ఫ్రెండ్స్. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడై ఉండరాదు. కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు, అలాగే పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. కుటుంబాన్ని నివసిస్తున్న గృహం, సొంత ఇల్లు కానీ అద్దెల్లు కానీ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి. గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువగా ఉండాలి. ఈ 300 యూనిట్ల సగటు 300 అంటే మనకు 300 యూనిట్ల లోపే మనం విద్యుత్ వినియోగ బిల్లు అనేది వాడుకోవాలి ఫ్రెండ్స్. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. టౌన్లో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న వాళ్ళు కూడా అర్హులే ఫ్రెండ్స్. కుటుంబంలో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉండకూడదు. సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పెన్షనే వస్తుంది ఫ్రెండ్స్. ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ ఇలా పెన్షన్లో రకాలనే అవన్నీ ఒక పెన్షనే వస్తుంది. కానీ 40% మరి ఆ పైన అంగవైకల్యం, వికలాంగుల పెన్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వాళ్ళకి మినహాయింపు. వాళ్ళ కుటుంబంలో ఇంకోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తారు. మామూలు పెన్షన్ తీసుకునే వాళ్ళ మట్టుకి ఒకళ్ళే కుటుంబానికి ఇస్తారు. ఇలా అంగవైకల్యం, ఇలా వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళు మట్టుకి వాళ్ళు వేరే ఇద్దరున్నా కానీ వాళ్ళకి ఇస్తారు. అలాగే కేటగిరీల వాళ్ళకి నెలవారీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఉంది. మీకు స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వృద్ధాప్య పింఛన్కి ఎంత ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు అర్హత, అలాగే వితంతు పింఛన్కి ఎంత, వేరే అర్హతలు ఏంటి, వికలాంగులకి ఎంత, చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, HIV బాధితులు, ట్రాన్స్జెండరు, ఒంటరి మహిళలు, CKDU మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ ఎంతెంత ఇస్తారు అనేది మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను కాబట్టి దీనిలో చూపించినట్టు ఇస్తారు. అలాగే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ యొక్క లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ పెన్షన్కి ఇప్పటివరకు అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. పెన్షన్కి 60 ఏళ్ళు అంటే పెన్షన్ చూసాం కదా అర్హతలు అంతకుముందు పాంప్లెట్లో, అలా అర్హత కలిగిన వాళ్ళు స్వయంగా గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా గ్రామ వార్డు వాలంటీర్లు వస్తారు కదా ఇళ్ళ దగ్గరికి, వాళ్ళ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అర్హతలను పరిశీలించి వైఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ నెంబర్ ద్వారా మనకు తర్వాత ఇది అనేది శాంక్షన్ చేస్తారు. ఆ నెంబర్ ద్వారా దరఖాస్తు చేసిన 10 రోజుల్లో అర్హులైన దరఖాస్తునికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు అనేది వాలంటీర్లు ఇస్తారు. ఆ కార్డు ద్వారా మనం పెన్షన్ పొందొచ్చు ప్రతి నెల. ఈ రకంగా మనం అప్లై చేసుకొని పెన్షన్ రాని వాళ్ళందరూ కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకొని పొందొచ్చు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాంప్లెట్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా సేమ్ 1902 కాల్ చేసి మీరు ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, సలహాలు, సూచనలు ఉన్నా మీరు ఇవ్వచ్చు.
అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.